పెనవేసుకుపోయి. దేవుని బిడ్డలారా, అది ఆత్మీయులు ఎప్పుడు దూరం కారు, ఎప్పుడు దూరం కారు. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవునితో మన హృదయము ఏం కావాలి? పెనవేసుకోవాలి, జడవలే కదండి. కొన్నిసార్లు అప్పుడప్పుడు చెప్తారు చూడండి, తల్లి అన్న బతుకుతుంది, బిడ్డన్న బతుకుతారంటారు. అదేంటండి అలాగ బ్రతకడం ఏంటి? అవునండి, ఉన్న బలహీనత అట్లాంటిది. ఇప్పుడు రెండు కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఎవరో ఒకరే, లేదా 50-50 ఛాన్సెస్ అంటారు. లేదండి, ఇద్దరు కావాలంటాం, మనం ఇద్దరు కావాలంటాం. చాలా ప్రయత్నం చేసి ఇద్దరిని ఇస్తారు. నేను అంటున్నాను, మనం ఉన్నాము అని అంటే మనలో ప్రభువు కనిపించాలి. మనం లేకపోతేనే ఆయన ఇంకొకరిని వెతకాలి. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, దేవునితో మన హృదయము ఏమవ్వాలి? ఏకం, ఏకం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, ఒక తల్లి గర్భవతిగా దినాలు గడుస్తూ ఉంటే లోపల పిల్లవాళ్ళు ఆడుకునేటప్పుడు, వాడు తన్నేటప్పుడు, లేకపోతే పాప ఏదో చేసేటప్పుడు ఆ కవలికలు లేకపోతే ఆ కదలికలన్నీ తల్లి గమనించేస్తూ చెప్తుంటుంది, వీడు ఇట్లా చేస్తున్నాడు, అట్లా చేస్తున్నారని. కానీ బైబిల్లో ఒక తల్లి ఉంది, లోపల కుస్తీ పోటీలు జరుగుతున్నాయి, ఒకరినొకరు కొట్టుకుంటా ఉన్నారు, ఒకరినొకరు కొట్టుకుంటారు. అయ్యో ఏమైపోతానండి, లోపల ఎందుకు కొట్టుకుంటున్నారండి అని చెప్పేశానంటే ఏముండదులే, అప్పుడు స్కానింగ్ లేవు, ఏముండదులే, ఊరికి తిక్క ఆలోచన చేస్తున్నావు నువ్వు అని. సరే, మొత్తం పైన ప్రసవ దినం ప్రారంభమైంది. ప్రసవ దినం ప్రారంభమైపోతే ఏశావు బయటికి వస్తూ ఉన్నాడు. రే నువ్వు కాదురా, ముందు నేను పోతాను, కాలు పట్టుకున్నాడు. ఎవడు? వాడు లోపల ఫైటింగ్ చేశాడు, నాకు కావాలి జ్యేష్ఠత్వం అని. ఇటు బయటకు వస్తుంటే కాలు పెట్టుకొని లాగుదామని, నేను వస్తా బయటకు అంటాడు. మీరు గమనించినట్లయితే ప్రభునందు ఒకేసారి సహజంగా కవల పిల్లలు పుట్టినప్పుడు ఒకరికొకరికి కొంత గ్యాప్ ఉంటుంది. ఇక్కడ గ్యాప్ ఏం లేదు, కంటిన్యూగా బయటకు వచ్చారు. వీరిరువురు ఒకరితో ఒకరు బయటకైతే వచ్చారు, కానీ స్వభావాలు వేరు. కానీ ప్రభు యొక్క స్వభావం మనం ధరించుకోవడానికే ఆయన స్వరక్తములో మనల్ని కొన్నాడు, కన్నాడు. అందుకే ప్రియులారా జ్ఞాపకం చేస్తున్నాను, దేవునితో హృదయం పెనవేసుకుపోయింది అనుకోండి, దూరం కామంకా. ఇంకా మీకు అర్థం కావడానికి చెప్పి రెండో పాయింట్లోకి వెళ్తాను. జడ వేసింది ఆ బిడ్డ, చక్కగా వాళ్ళమ్మ వేసింది, దారిలో వస్తూ ఉంది, బ్రహ్మాండమైన గాలి వచ్చింది, బ్రహ్మాండమైన గాలి వచ్చింది. ఎంత గాలి వచ్చినా ఒకవేళ చున్నీ ఎగిరిపోతుందేమో కానీ జడ మాత్రం కదలనే. అదే మీరు క్లిప్ పెట్టుకున్నారనుకోండి, అన్నీ ఎగురుతూ ఉంటాయి. ఎంత గాలైనా పెట్టు, జడ కదలదు. ఎందుకు అలాగా? అది ఒకదానితో ఒకటి అనుసంధానం చేయబడి ఒక చక్కగా గట్టి పట్టుత్వాన్ని కలిగి ఉంది. మీరు క్రీస్తుతో ఏకత్వము చేయబడింటే ఎన్నో గాలి మాటలు వింటారు, గాలి లాంటి సమస్యలు వస్తాయి, కానీ మీరు బెనకరు, తొనకరు. అందుకే క్రీస్తుతో హృదయము మిళితమైపోవాలి. రెండో విషయానికి వద్దాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయము. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 12-13 వచనాలు చదవాలి. 12-13 వచనాలు చదవమా? కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారు, ఎక్కడ జగన ఈరోజు దూరాలే, నీతికి దూరముగా ఉన్నవారులారా నా మాట ఆలకించుడి, నా నీతిని దగ్గరికి రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు, నా రక్షణ ఆలస్యము చేయలేదు. చాలండి, ఇంకా చాలా ఉన్నాయి. రెండవది ప్రియులారా, నీతి న్యాయములు మనలో ఉంటే మనం ఎప్పుడు దేవునికి దూరము కాము. మొదటిది, దేవునితో మన హృదయము కలిసి ఉంటే దూరం కాము. రెండవది, మనలో ఏముండాలట? నీతి న్యాయం. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఎప్పుడైనా దేవుని వాక్యము మీ హృదయాలకు తగిలింటది కాదనను నేను.
ఒక మాట నేను అడుగుతాను, న్యాయానికి భిన్నంగా ఏమైనా తగిలిందా మీకు? సహజంగా ఎప్పుడు కోపం వస్తుంది అంటే, నాలో ఈ లక్షణం ఉంది, అది నాకు కూడా తెలుసు, అయితే తను చెప్పకూడదు. నేను అంటాను, ఇది అద్దం అండి. ఈ అద్దానికి ఉన్న స్వభావం ఏంటంటే నీ జీవితం ఏంటో చూపిస్తుంది. ఇంకా చూపించకూడదు అని అంటే అదో భక్తిహీనుడు ఉన్నాడు చూడండి, వాడు క్రిస్మస్ రోజు మాత్రమే కూర్చుంటాడు. ఆ రోజు ఏ గద్దింపులు హెచ్చరికలు ఉండవు. గొల్లలు వచ్చారు డాన్స్ చేశారు, జ్ఞానులు వచ్చారు డాన్స్ చేశారు. నన్ను అడిగితే నేను అడుగుతాను, గొల్లలు జ్ఞానులు ఇద్దరు ఒకేసారి వచ్చినారా? గొల్లల రాత్రి వచ్చినారు, బాగానే ఉంది. జ్ఞానులు వచ్చింది 2 సంవత్సరాలకు. వాళ్ళు తూర్పు దేశంలో ఉన్నారు, నక్షత్రాన్ని చూశారు, అక్కడ నుంచి ప్రయాణం చేసి హేరోదు దగ్గరకు వచ్చారు. ఆయనకు దిక్కుదల నేను రాజైతే మళ్ళీ రాజు అంటారేంట్రా అని. అక్కడ నుంచి వీళ్ళు వచ్చేసరికి ఈయనకు 2 సంవత్సరాల వయసు. అందుకే ఆ జ్ఞానులు దేవుని దూత చేత హెచ్చరించబడి మీరు వేరొక దారి గుండా వెళ్ళిపోయింది, ఏ రోజు చంపాలని ఉన్నాడు యేసుప్రభును అని అంటానే వాళ్ళు వేరొక దారిని వెళ్ళిపోగానే వాళ్ళు నాకు మోసం చేసి వేరే దారి వెళ్ళిపోయారు. సో వాళ్ళు మన దగ్గరకు వచ్చిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు లెక్కలు కట్టి, అయితే ఆ రోజు పుట్టిన యూదుల రాజు 2 సంవత్సరాల పిల్లవాడు అయింటాడు కాబట్టి 2 సంవత్సరాల పిల్లలందరినీ ఏం చేయాలి? రామాలో అంగలార్పు. కానీ పాపం మన వాళ్ళకి అంత ఓపిక లేదు కాబట్టి జ్ఞానులు అప్పుడేస్తారు, గొల్లలు అప్పుడేస్తారు. ఎవరెవరు వస్తారు, ఎవరు వచ్చారో మనకు తెలియదు, మనం వేస్తే కాదు. దేవుని కృపను బట్టి మనం వాక్యంలో ఉన్నాం. ఒక ఆయన అంటున్నాడు, స్వచ్ఛమైన వాక్యం మాది, మా దగ్గరికి ఇన్ని లక్షల మంది వస్తారని. మరి ఆ స్వచ్ఛమైన వాక్యానికి తెలియదేమో. నేను అనుకుంటాను, ప్రభు ఎప్పుడో ఒకసారి నన్ను కలుపునైనా తెలియజెప్తాను ములాజు లేకోకుండా. పురుషుడు స్త్రీ వేసుకొని వేసుకోకూడదు, స్త్రీ పురుషుని వేయకూడదని బైబిల్ చెప్తుంది. నాయన పురుషుని చేత గర్భం వహించినావు కదే, నువ్వు మహానుభావుడు అయ్యా, నువ్వు స్వచ్ఛమైన వాక్యం ఇదని అడగాలని ఉంది నాకు. విమర్శ కాదు, అడగాలని ఉంది. అది కొంచెం మానుకోన్నా, అది చాలా విమర్శలు వచ్చాయి ఇప్పటికే. నువ్వు మాత్రమే పురుషునితో బాగా నున్నంగా సేవింగ్ చేయించి ఆడమనిషిని చేసి జుట్టు పెట్టి ఒక గర్భవతినిగా వారికి తీసుకొచ్చి ఆడ కూర్చోబెడుతున్నావు. కొంచెం ఇది మార్చన్నా అని చెప్దామని. దేవుని బిడ్డలారా, నీతి న్యాయాలు మన దగ్గర ఉంటే మనం ఎప్పుడు దేవునికి దూరం కాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం చదువుదామా ముందు. ఇశ్రాయేలీయులతో ఓకే, ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదే మనగా నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించినడల మీరు బ్రతుకుదురు. 24వ వచనం అదే అధ్యాయం ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం. నీళ్లు పారునట్లుగా న్యాయము జరుగనీయుడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. అక్కడ అంటున్నాడు, నీళ్లు పారునట్లుగా నీతి న్యాయములు జరిగించండి. మరలా చెప్తున్నాను ప్రియులారా, నా ఇక్కడ ప్రాణం ఉండగా అన్యాయంగానో ఉద్దేశంగానో దురుద్దేశంగానో న్యాయము కాని వాక్యము చెప్పను నేను. బ్రతకడం కష్టమైతే చచ్చిపోతా, ఏం పర్వాలా, లేదా పని చేసుకుంటా మళ్ళా, ఏం పర్వాలా. వాక్యము ఒకటి ఉంటే ఒకటి చెప్పను నేను. ముఖం చూసి బొట్టు పెట్టను. మారితే మంచిది, మారకపోతే వాళ్ళు చెప్పుకుంటారు దేవునికి. కానీ చెప్పలేదనే నింద నాకెందుకు? అప్పుడప్పుడు పిల్లలు పరీక్షలు రాసేటప్పుడు అంటాడు, ఇది మాకు సారు చెప్పండి వచ్చింది మేడం మాకు ఎగ్జామ్లో, ఇది మాకు ఇంకా లెసన్ అవ్వకముందే వచ్చింది మేడం అని అంటే, ఓహో అలాగా, అయితే ఆ మార్కులన్నీ తీసేద్దాంలేండి. చెప్పిన లెసన్ అయితే వాళ్ళు రాయకపోతే అది వాళ్ళు తప్పు. నేను ఎహెచ్కేల్ గ్రంథం 2వ అధ్యాయం 6, 7 వచనాలు అవన్నీ చదువుతున్నప్పుడు, వారు వినునను వినకపోయినను ఇది నా యొక్క మాట అని నా సేవకునిగా నువ్వు చెప్పు.
ఎందుకంటే ప్రభునందు ప్రియులారా, మనమున్నది లాస్ట్ డేస్, ఇవి చివరి దినాల్లో ఉన్నాం. ఎవరిని దేవుడు ఎప్పుడు ఏ రీతిగా పిలుచుకుంటాడో మనకు తెలియదు. ఇప్పుడు మనము న్యాయమైన వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి జోబి ఎట్ట నిండుతాదా, కడుపు ఎట్ట నిండుతాదా అంటే, పిలిచిన దేవుడు జానడు పొట్టను నింపడం పెద్ద కష్టమేం కదా ఆయనకు. సరే, మీరు ఎవరైనా జోబిలో కుట్టించుకున్నారు సహోదరులు, మీరు ఎప్పుడైనా గమనించి చూడండి. మహా అంటే జోబిలో, ఈ కుట్టిన జోబిలో ఒకవేళ 100 రూపాయల నోట్లో ఒక 10,000 కట్ట పెట్టామనుకోండి మడిచి, ఇంకా వేరే కట్ట పెడితే జోబిలో పడవు. అది 500 కట్టే అనుకుందాం, ఒక కట్ట పెడితే 3 పడవు. అలాంటి చిన్న జోబీలు, చిన్న కుటుంబ అవసరతలు తీర్చడం దేవుడు నువ్వు నీతిగా న్యాయంగా ఉండు తీరుస్తాడు ఆయన. తీర్చడం కాదు, నీళ్లు పారనట్లుగా నీతి న్యాయములు జరిగిస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్నెక్కడ తలదించుకొనిడు ప్రియులారా. అందుకే నీతి న్యాయములు ఎవరిలో అయితే ఉంటాయో వారు దేవుని నుంచి దూరము కారు. దేవునితో హృదయం పెనవేసుకుంటే దూరం కారు, నీతి న్యాయములుంటే దూరం కారు. నేను ముగిస్తాను త్వరితంగా. 3వ విషయాన్ని చూద్దామా? ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. 27 10వ వచనం. మీరు మీ దూరము, సరేనా, మీరు మీ భూమిని అనుభవింపకుండా మిమ్మును దూరముగా తోలివేయనట్లును, మిమ్మును నేను వెళ్ళగొట్టునట్లును, మీరు నశించినట్లును వారు అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటింతురు. చాలు. ఏంటట? మీరు మీ భూమిని అనుభవింపకుండా. ఏమనుభవింపకుండా? మాకే నేను భూమి, ఏదో దానిలో ఆర్డర్ అంత ఉందంట, నా దానిలో ఆర్డర్ అంత ఉందంట, మాకంటే భూమి, ఏదో 2 సెంట్లు స్థలం తీసుకుని ఇల్లు కట్టుకో అంటారా? మళ్ళా చదువుతానా, వింటారు మళ్ళా 10. మీరు మీ భూమిని అనుభవింపకుండా మిమ్మల్ని దూరముగా తోలివేయనట్లు, మిమ్మల్ని నేను వెళ్ళగొట్టినట్లును, మీరు నశించినట్లును వారు అబద్ధ ప్రవచనములు మీకు, మీరు మీ సంఘములోని దీవెనలు అనుభవించకుండా అబద్ధ వాక్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారు లోకంలో. అందుకే భూమి సంఘమునకు పోల్చుకుంటూ సంఘమునకు అబద్ధాల మాటలు విని దూరం కాకూడదు. ఎవరి మాటలు విని? అబద్ధాలు చాలా చెప్తారు. నువ్వు ఇప్పుడు ఇక నేను వాక్యం చెప్తాను కదా, వాక్య అవగాహన లేని దగ్గరికి వెళ్ళి చూడుక ఇటన్నాడుక అని అన్నావనుకో, ఆయన్ని ఏంటి బాయ్ నాకు, ఎందుకంటే ఆ యొక్క ఏ రోజు బైబిల్ చూసింది? కనీసం నువ్వన్న ఆదివారం అన్నా చూస్తాను, ఆ యొక్క ఎప్పుడు చూసిండదు. పైపెచ్చు ఆ యొక్క ఎప్పుడు కూడా యూనివర్సల్ అంటారు చూడండి. అంటే ఉదాహరణకు మీకు గుర్తుండడానికి చెప్తున్న, విమర్శ కాకోకుండా, మొత్తం అందరికీ ఒకే ఆల్మానిక్ ఉంటుంది. పులివెందల్లో 3 పాఠాలు ఇక్కడ ఏం చదువుతారో ఒక చర్చిలో, కడపలో అదే చదవాలి, హైదరాబాద్ మొత్తం అంతా ఒక ఆల్మానికి సంవత్సరాన్ని ముందే కొట్టేస్తారు. అంటే సంవత్సరము సంఘములో ఉన్న విశ్వాసులను ఉద్దేశించి వాక్యం ఏమవసరంలా, అక్కడ ఒక ప్రింట్ చేశారు, ఇది మొత్తం పనిచేస్తారు, ఆ 3 పాఠాలు చదవాలి. ఆ అక్కకి ఏం తెలుస్తుంది సత్యం? కానీ నీకుంది చూడు. ఇప్పటికే మీరు దేవుని బిడ్డలుగా ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు చాలా విషయాలలో ఒక దిట్టయ్యారు. అయితే మీ దగ్గరికి ఎవరో వచ్చి అబద్ధాన్ని అట్లేం అవసరం లే అన్నారు అనుకోండి, హ్యాపీగా ఇంకా రూబెన్ అనేవాడు మీకు ఒక పెద్ద విలన్. వీలు పడితే మందిరం కూడా వద్దు, సంఘం కూడా వద్దు. దేవుని బిడ్డలారా, సంఘపు దీవెనలు అనుభవించకుండా దూరం కాకూడదు. మీరు అనుకుంటారు మీరు మస్తుగా చెప్తారన్నా, మేము బతకద్దా అని. ఒక్క మాట చెప్తాను ప్రియులారా, దైవికమైన క్రమము లేకోకుండా మీ ఇంటిల్లిపాది కష్టపడండి, మీరెప్పుడు క్రమం కలిగిన వాళ్ళకన్నా తక్కువే బతుకుతారు.
నువ్వు ఉద్యోగానికి పో, నీ భార్యను పనికి పంపించు, నీ కొడుకును పంపించు, నీ కూతురును పంపించు, మొత్తం అందరిని పంపించేయి. కానీ ఇంట్లో ఇద్దరే పని చేస్తుంటారు. సంఘ క్రమము ఇది, దైవికమైన క్రమం అని లోబడింటారు చూడు, వాళ్ళకన్నా ఎప్పుడు తక్కువే మీరు. అందుకే సంఘము నుంచి ఎప్పుడు ఏం కాకూడదు, దూరం కాకూడదు. మీరు అంటారు మాకు వాళ్ళు నచ్చక రాలేమేమో అని. నేను అంటాను, మీకు బాగలేనప్పుడు వాళ్ళు పోయిన డాక్టర్ దగ్గరే మీరు పోరా? వాళ్ళు పోయిన డాక్టర్ దగ్గరికి మీరు పోరా? సరే ఎక్కడో ఏదో పని మీద వెళ్తున్నారులే, వాళ్ళు ఎక్కిన బస్సు మీరు ఎక్కరా? ఇవన్నీ పిచ్చి పిచ్చి చేష్టలు. మాకు సరిపోనోళ్ళు వచ్చినారు కాబట్టి మేము రామ్ ప్రార్థనకు. ఏది సరిపోనోళ్ళు వస్తే హాస్పిటల్కు బాగలేకుండా పోయి సరిపోనోళ్ళు ఆల్రెడీ ముందే పోయి చూపించుకుంటున్నారని నువ్వు వెనక్కి వచ్చేస్తావా? వాళ్ళతో ఏం పనండి నీకు? వాళ్ళతో ఏం పని నీకు? ఇంకొకరితో ఏం పని నీకు? నీకు తండ్రి అయిన దేవునితో సహవాసం, ఆయనతో సంబంధం. సుంకరున్నాడని పరిచయుడు రాలేదా? పరిచయుడున్నాడని సుంకరు రాలేదా? ఎవరు ప్రార్థనలు చేసుకుంటున్నారు అంతే. వీడేమో గొప్పలు చెప్పుకున్నాడు, వాడేమో తప్పులు ఒప్పుకున్నాడు. ఎవరితో మనకేం అవసరం? మనకు అవసరమైనది ప్రభు సహవాసం, ఆయనతో సంబంధం. చాలా మంది సంఘ సహవాసం, సంఘ ప్రార్థనా జీవితం మర్చిపోతున్నారు. సంఘం అనేది ఏదో ఒక వ్యక్తి కట్టిన కట్టడము కాదు, క్రీస్తు స్వరక్తముతో కొన్నది. ఆయన రక్తం ఇచ్చుకొనింది. కట్టడం మనం కట్టుకున్నామే మంచిగా తీసుకుపోసి జల్లిబట్టి, కానీ కట్టింది మాత్రం ఆత్మ సంఘాన్ని ఆయన. అందుకే ఆ సంఘానికి ఏం కాకూడదు చెప్పండి, దూరం కాకూడదు. చెప్పుకోవడానికి నాకు 2 అడుగుల స్థలం ఇచ్చావు చాలు ప్రభువా నీ సన్నిధిలో, నేను కూర్చోవడానికి, నా కుటుంబం అంతా ఆరాధన చేయడానికి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. సంఘము ఎదుట పరలోక లేదా పాతాళ లోక ద్వారములు నిలవబడవు. మీకు చాలా మందికి తెలియకగా మీరు చాలా ఫూలిష్గా ప్రవర్తిస్తున్నారు. మీరు సంఘములో దేవుని ఎదుట ప్రార్థన చేస్తే ఆయన చేసే కార్యాలు, ఆయన దీవించే దీవెనలు ఉన్నతమైనవి. ఆ సహవాసం మీకు గుర్తు రావట్లా. ఆదివారం టూకీగా 1:30-2 గంటలు కూర్చొని మేమేదో దేవుణ్ణి ఉద్ధరించాం అనుకుంటున్నారు. సమయం ఉందా? దేవుని సన్నిధిలో ఉంటాం, మనం ఉంటాం అంతే. అదే అండి సంఘం యొక్క గొప్పతనం. ఎందుకంటే ఆయన రక్తం పెట్టి కొన్నప్పుడు, నిన్ను కొన్న తర్వాత నీకేదన్నా రిపేర్ వస్తాయని చేయడా? మీరు కొనుక్కున్నారండి ఏదో విలువైనటువంటి వస్తువు, మీరు కొనుక్కున్న తర్వాత రిపేర్ వచ్చిందని చెప్పేసి తీసుకొచ్చి బజార్లో పడేస్తారా? రిపేర్ చేయించుకోరు మీరు. అలాంటప్పుడు ఆయన కొన్నాడు అని అంటే, ఆయన ఇంట్లోనే ఉంటే నీకొచ్చే అవసరత, నీకున్న ఇబ్బంది, నీకున్న ప్రతిదీ ఆయన ఎరగడా, చేయడా? తెలియక తిక్కోడు దాని మాదిరి ఎవడు వెంబలాడుతున్నాడు. ఆయన దగ్గరకు వచ్చి చూడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అంత మాత్రం కాదు, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలకడానికి మరలా మూలవాక్యం అపోస్తల కార్యం 17:20 ప్రకారంగా 27 ప్రకారంగా ఆయన ఎవ్వరికి దూరంగా లేడు, అందరికీ దగ్గరగా ఉన్నాడు. అందుకే దేవునితో హృదయం పెనవేసుకుంటే దేవునికి దూరం కారు. నీతి న్యాయములు మీరు గ్రహించి నీళ్లు పారునట్లుగా, ఎస్ అది కరెక్ట్, నేను రాంగ్లో ఉన్నాను అని న్యాయానికి తల ఉంచావు అంటే నా దేవుడు నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టడు, నువ్వు కూడా ఎప్పుడు దేవుని సన్నిధికి దూరం కావు. 3వది, జీవము గల దేవుని సంఘానికి భిన్నంగా ఎన్నో అబద్ధాలు వస్తుంటాయి. అబద్ధాలను బట్టి దేవుని సంఘానికి ఎప్పుడు కూడా దూరంగా. ఒక మాట చెప్పి ముగిద్దామా? రండి, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 119వ కీర్తన 155వ వచనం. భక్తిహీనులు కట్టడలను వెదుకుటలేదు, నీ కట్టడలను 519వ పేజీలో కట్టడలను వెదకుటలేదు
గనుక రక్షణ వారికి దూరముగా నున్నది. రక్షణ వారికి దూరముగా నున్నది. రక్షించబడిన వ్యక్తి ఎప్పుడు దూరంగాడు. రక్షణ లేనోనికే అవసరమైతే చూద్దాం, లేకపోతే లా. కానీ రక్షించబడ్డామనుకోండి, నా కొరకై ప్రాణం పెట్టిన దేవుని యొక్క విలువైన శరీర రక్తములను పానీయము చేయకుండా నేను ఎలాగ బ్రతకగలను అని రక్షించబడిన వ్యక్తి ఎప్పుడు దూరంగాడు. కానీ అక్కడ మీరు చూస్తే భక్తిహీనులు దూరం అయిపోతారు. వాళ్ళు వెతకరు. మీకేం బాగా చెప్తారబ్బా, క్రిస్మస్కి సెలవు కావాలంటే ముందు వారం డ్యూటీకి పోవాలి తెలుసా? ఒరే క్రిస్మస్ అప్పుడు నువ్వు చచ్చిపోతే అది కూడా అనుకోవాలి కదా. ముందు రోజు చచ్చితే కాలు ఇరిగితే చేస్తారు ఇంటికి పది, హాయ్ మాకు కాలు ఇరిగింది, ఇంకో ఇరైపోద్దు మేకపోతును. తిక్కాదానా, నిన్ను రక్షించినప్పుడు ఆయన ప్రాణం పెట్టాడు. దానికన్నా నీ పండుగ నువ్వు తెచ్చుకునే కేజీ చికెన్ మటన్ ఎక్కువ అనుకుంటున్నావు నువ్వు? లేకపోతే నీకు ఆ రోజు వచ్చేటటువంటి జీతం 500-600 ఎక్కువ అనుకుంటున్నావా? ఎన్ని పాఠాలు నేర్పించింది కరోనా మనకు, ఎన్ని పాఠాలు నేర్పించింది. నిన్న ఒక దైవ సేవకుడి యొక్క టెక్స్ట్ మొని వింటున్నాను నేను. మీరు నమ్ముతారా? ఏడ్ చేశాను ప్రియులారా. నా జీవితంలో నేను గొప్ప గొప్ప వ్యక్తులు సవాల్ వినను నేను. ఎందుకు తెలుసా? ఈ అతిశయము, ఈ వెర్రవీగే తత్వము, ఎరుగనితనంలో నాకు కూడా ఉండింది. నిజం, మా పిల్లలకు తెలుసు. వేదిక మీద వాక్యం చెబుతూ ఎవరైనా సరే ఈ యాడికి పట్టణంలో, గుత్తి పట్టణంలో ఈ మాట చెప్తున్నాను మీకు భిన్నంగా అంటే సవాల్ అని నేను కూడా అన్నా. దేవుడు చెప్పాడు, ఒరే తిక్కోడా, విపరీతమైనటువంటి ధర్మశాస్త్ర విరోధమైనటువంటి వాదనలు వద్దురా. అలాగ సవాలు విసిరింది నేను ఒకే ఒక్కసారి. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలడా అని చెప్పాను. ఒకవేళ ఇది చెప్పురా సవాల్ చెప్పగలిగితే అంటే భూమి మీద యేసు ప్రభుల వారి తర్వాత ఇంకా అలాంటి సవాలు విసరగలిగిన వాడెవడు లేడు. ఇంకా అప్పుడు అనుకున్నాను, వాక్యం తెలుసుకున్నాక ప్రభువా కొవ్వు బట్టి ఒప్పుకున్నాను దేవుని ఎదుట. సవాళ్ళు, ప్రతి సవాళ్ళు వద్దు ప్రభువా. నేను చెప్పేది కరెక్ట్, అవునా బ్రదర్, ఆయన చూస్తా లేకపోద్దంతా బైబిల్ ఎత్తి చెప్తాంది, రైట్ పోయిస్తా. గమనిస్తుంటారు మీరు, దాదాపు ఒక 5-10 సంవత్సరాల నుంచి సవాళ్ళు నా దగ్గర లేవు. టవాళ్ళు ఉండే ఇంట్లో తుడుచుకోవడానికి, చెమట పడితే తుడుచుకోవడానికి. ఒక దైవజనుడు వాక్యం వింటున్నాను నేను. ఒక 10 నిమిషాలు ఆయన ఒక మాట చెప్పాడు. చాలా మంచి మాటలు, నా హృదయాన్ని చాలా తాకిన మాటలు. ఏమని చెప్పాడు అని అంటే, ఆ దైవజనుడు ఒక ప్రాంతానికి సువార్తకు వెళ్తూ ఉంటే ఆయన చెప్పిన మాట. డ్రైవరు కారు డ్రైవింగ్ చేస్తున్నాడు, ఈయన కూర్చోన్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత, బాబు నువ్వు వెనకలు కూర్చోరా, నేను డ్రైవింగ్ చేస్తా అన్నాడు ఈ సేవకుడు. ఈయనకు డ్రైవింగ్ వచ్చు, కూర్చున్నాడు, డ్రైవింగ్ చేసుకొని వెళ్తూ ఉన్నాడు. అది ఒక పరిచర్యకు వెళ్తూ ఉన్నారు. సన్నగా చినుకులు పడ్డం ప్రారంభమైంది. కొంచెం వాతావరణం, ఇప్పుడు మనం చూస్తాం కదా, చలికాలం ముందే 6 గంటలకే ప్రొద్దుగునికిపోతుంది. అలాంటి పరిస్థితి. మబ్బులు కమ్మేసాయి, చల్లగా చినుకులు పడుతున్నాయి. గ్లాసెస్ క్లోజ్ చేసి వెళ్తూ ఉన్నాడు. మధ్యలో వాహనానికి ఇప్పుడు ఏవేవో అడ్డం వచ్చేస్తాయి, పందులని, కుక్కలని. అలాంటి పరిస్థితులలో దాన్ని తప్పించబోసి ఇలాగ టర్న్ తీసుకున్నాడు. ఎదురుగా ఒక తాటి చెట్టు ఉంటే ఆ వర్షములో కంట్రోల్ చేసుకోలేకపోయి పోయి కొట్టాడు తాటి చెట్టును. డైరెక్ట్ తాటి చెట్టును కొట్టింటే ఆన్ ది స్పాట్ డెడ్, చచ్చిపోయాడు. దాని కొట్టకు ముందుగా ఆయన ముందు టెలిఫోన్ వాళ్ళు గుంతలు తీశారు, టెలిఫోన్ వరకు బాతనికి. ఆ గుంతలోకి కారు దుంకి ఎగిరి దాన్ని పోయి కొట్టేసేసరికి అద్దాలన్నీ పగిలాయి, కారులో చిక్కుకుపోయాడు. మెడ ఇరిగింది, కాళ్ళు ఇరిగాయి.
రక్తమంతా గ్లాస్ పగిలి కండల్లోకి వెళ్ళిపోయి కళ్ళు కనిపించేలా కేకలు వేయడం ప్రారంభించాడు. మొత్తం పైన 1 గంట సేపు ప్రయత్నం చేసి ఆయన బయటకు తీశారు. ఇంకా ఆయన వెళ్లాల్సిన ఊరు ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆయనకు చెప్పారు, మీ ఊరికి వాక్యం చెప్పడానికి వచ్చాయన, ఆడ యాక్సిడెంట్ అయ్యి ఇదైపోయింది అని అంటే ఆ పాస్టర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి వేరే కారులో ఆయన్ను కూర్చోబెట్టుకొని ఒళ్ళో, అప్పటికే మనిషి కాన్షియస్ తప్పిపోతా ఉన్నాడు. ఆ సేవకుడు ఒక ప్రార్థన చేశాడట, ప్రభువా, తర్వాత మీరు చదివినా ఉంటుంది 118వ కీర్తన 17వ వచనంలో, ఈ సేవకుణ్ణి కఠినముగా శిక్షించు, మరణమునకు అప్పగించద్దు. కఠినంగా శిక్షించు, మరణానికి మాత్రం అప్పగించద్దు అని చేయబెట్టి, ఈయన కన్నా పెద్దవాడు కాబట్టి ప్రార్థన చేశాడు. వెళ్ళారు, గాయాలన్నీ కడిగారు, కోమాలకి వెళ్ళిపోయారు. సో దేవుని వాక్యము ద్వారా గొప్ప కనికరాన్ని బట్టి బ్రతికాడు. ఒక 10 సంవత్సరాల్లో బాగా కోలుకుని మళ్ళా సేవలోకి వచ్చాడు. ఈ 10 సంవత్సరాలు సేవలోకి వచ్చేసేసరికి సెకండ్ మళ్ళా అటాక్ ఏంటంటే కరోనా. ఆయనతో పాటు ఆయన చర్చిలో ఒక 30 మందికి ఉంది. అందరూ లేనట్టుగానే తిరుగుతున్నారు. శనివారం సాయంత్రం ఈయనకు ఆక్సిజన్ తీసుకోవడం కష్టమైపోయింది. పిలిపించేశారు, వైద్యులను పిలిపించేశారు. గుచ్చుతూ ఉంటే, సెలైన్ పెడదామని గుచ్చుతూ ఉంటే నరము మీరు పోయినారు చిక్కల. సర్లే, అట్లా కనెక్ట్ అవ్వాలి మరి. చిక్కల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. గుచ్చి 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 రక్తం వస్తుంది, నరం చిక్కల. ఇంకా ఆయన అన్నాడు, వదిలేయండి, ఇంకా మాటలు కూడా వదిలేయండి. ఆ 30 మంది విశ్వాసులు, పరిచర్యలో ఉన్నవాళ్ళు, అన్నా ఎట్లన్నా, ఎట్లేం లేదు, చివరి ప్రార్థన చేయండి అన్నాడు. చివరి ప్రార్థన అంటే చర్చిలో చివరి ప్రార్థన కాదు. ఇంక ఈ రాత్రి నేను నాకు అర్థమైపోయింది. ఎత్తుకొచ్చారు, పరుపు మీద పడుకోబెట్టారు. పడుకుంటే 30 మంది పాటలు పాడారు, ప్రార్థన చేశారు. అప్పటికి సమయం తెల్లవారుజామున 2:30, 3. వాళ్ళు ఏలబడిపోయి పడిపోయారు ఎక్కడో అక్కడ. ఈయన అనుకున్నాడు ఆ చివరి ప్రార్థన చేసేటప్పుడు, దేవా, ఇంతకాలం సేవ చేశా, ఏమన్నా తప్పులుంటే క్షమించి నీ దగ్గర చేర్చుకొని ఆయన పడుకుండిపోయాడు. 4 గంటలకు ఆయన ప్రార్థన చేసుకుని పడుకుండిపోయాడు. చచ్చిపోయాడు అనుకున్నారంట. 4 గంటలకు దేవుడు లేపుతున్నాడు. ఎందుకంటే అది శనివారం. తెల్లవారుజామున 4 గంటలంటే ఇప్పుడు ఆదివారం. లే, ఆరాధనకు రెడీ అవ్వు, ఆరాధనకు రెడీ అవ్వు ఆయన చెప్తాడు. అందరు ఎక్కడో అక్కడ పడుకున్నారు. 4 గంటలకు అందరికన్నా ముందు లేచి స్నానం చేసి పులిపేటెక్కి వాక్యం చెప్పాడంట. ఈ రోజు వరకు బ్రతికున్నాను నేను, కఠినంగా శిక్షించాడు కానీ మరణానికి నన్ను అప్పగించల. ఎందుకన్నా అట్లా పోయావు మందిరానికి అంటే, రక్షించాడన్న దేవుడు నన్ను. నా రక్తము నరమందక కారిపోయింది, కానీ ఆయన రక్తము నన్ను బ్రతికించింది. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.